అనపర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బిక్కవలు లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల నిబంధనలను అనుసరించి అనుమతించిన సంఖ్య మేరకు ముఖ్యులు, కుటుంబ సభ్యులతో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చిన డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి రిటర్నింగ్ అధికారి మాధురికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి సతీమణి సతీ ఆదిలక్ష్మి వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నా విజయం తథ్యం నామినేషన్ పత్రాలు సమర్పించిన అనంతరం మీడియాతో సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ అత్యధిక మెజార్టీతో గెలిచి అనపర్తి సీటు జగన్ కు కానుకగా ఇస్తానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి అన్నారు. సీఎం జగన్ అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు అనపర్తి నియోజకవర్గం ప్రజల తోడ్పాటుతో తాను విజయం సాధించడం ఖాయమన్నారు. గతంలో వచ్చిన మెజార్టీ కంటే అత్యధిక మెజార్టీ సాధిస్తారని డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాము ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ రోజున అనపర్తిలో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ముందుగా మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గత 5 సంవత్సరాల్లోనూ కూడా ఎమ్మెల్యేగా నేను చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సహకరించి నన్ను ప్రోత్సహించినటువంటి అనపర్తి నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా మీడియా ముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రాను రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను గెలవడం తథ్యం. గతంలో స్టేట్లోనే 4వ స్థానం వచ్చింది, రికార్డు మెజార్టీ. ఈసారి అంతకు మించి మెజార్టీ వస్తుందంటూ మాత్రం ఎటువంటి సందేహం లేదు. దానికి కారణం మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా అనపర్తి నియోజకవర్గ ప్రజలు అందిస్తున్న తోడ్పాటుని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రాను రోజుల్లో కూడా వారికి ఇదే విధంగా సేవ చేసుకునే అవకాశం నాకు లభిస్తుందంటూ మాత్రం ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా రికార్డు మెజార్టీతోటి అనపర్తి నియోజకవర్గంలో గెలిచి మరి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. పోయినసారి కూడా నేను ఇలాగే గతంలో కూడా 5 మెంబర్లతోటే నేను ఏదైతే ఎలక్షన్ కమిషన్ రూల్ ఉందో దాని ఆదేశానుసారం 5తోటి నేను నామినేషన్ వేయడం జరిగింది. సెంటిమెంట్గా కూడా కలిసి వచ్చింది. అదేవిధంగా ఈసారి కూడా 5తోటే నామినేషన్ వేయడం జరిగింది.
కూటమిలో ఉన్న ఒకరికొకరు మీకు కొంచెం కలిసి వచ్చే అవకాశం ఉందంటారా? మా ప్రత్యర్థి ఎవరైనా కూడా మేము పట్టించుకోం. ఎందుకంటే మా అభివృద్ధి సంక్షేమమే మా ప్రధాన ఎజెండా. మా ప్రత్యర్థి ఎవరైనా ఏ పార్టీ అయినా కూడా మాకు అనవసరం.